ఎన్ని పాటలు ఇక రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా టిట్టు రోజా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా టిట్టు నవ్వే నువ్వా. అబ్బా నాకు నిజంగా సారు ఇప్పుడు నిజం కలనా నిజమా అన్నట్టు. ఓకే. నేను 10వ తరగతి చదువుతుంటే ఆ సినిమాలు చూసిన సారు. చూస్తుంటే ఆ రాజశేఖర్ సార్ దగ్గర ఉండి నేను మాట్లాడుతున్నా, టికెట్కే పైసలు లేవు అప్పుడు, అసొంటిని మీ పక్కకు కూర్చున్నా అంటే అబ్బా నిజంగా అందరు ఆశీర్వాదం సార్. మీ అసొంటి తల్లిదండ్రులు ఏం కాదు, మనం ఇలా కలవాలని రాసి పెట్టింది, కలిసాం. అవు ఎన్నిరిగిపోయినాయి బైకులు అంతగానం పెట్టిన ప్రొడ్యూసర్ ఏమనలేదా? చాలా మంచి వాళ్ళు ప్రొడ్యూసర్స్. అరే లొకేషన్ కన్నా ఎక్కువ ఈ బైకులకే అవుతున్నాయి, ఇంతగానం బైకులు ఎందుకు అనలే? అంటే ఇంకా రేసింగ్ సినిమా చేస్తున్నాం కదా, నీకు అంత ఫీల్ వచ్చిందంటే దానికే కదా. అవును. సో ఏమన్నారు మా ప్రొడ్యూసర్స్, తండ్రి సెంటిమెంట్ రాగానే నువ్వు ఎందుకు ఏడిపిస్తావు అంతగానం? నాయనకు నీకు ఎటువంటి ఉంటుంది? అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం. ఈ సినిమా చూస్తే నేను మా నాన్నకు డెడికేషన్ ఇద్దాం అనుకున్నా, సో ఇచ్చేసా. రాజశేఖర్ సార్ నువ్వు ఒప్పించినావు అంటేనే అయిపోయింది ఇక. అవును అప్పటికి అంటే సారు అప్పటిదాకా ఇప్పుడు ఫస్ట్ హ్యాండే ఉంటుంది కదా, సెకండ్ హ్యాండ్ హీరో అంటే కష్టం కదా, ఒప్పుకున్నాడా మరి? అట్లా ఒప్పుకున్నాడు సార్. ఏం చెప్పి ఒప్పించినావు? కథ చెప్పి. ముందుగాల పిట్టే కథలు లెక్క అది కాదు సార్, ఇది ఏం చేస్తున్నావు నువ్వు, ఏం తీస్తున్నావు నువ్వు లేదు అన్నదా సార్ ఎప్పుడన్నా? సార్ ఎప్పుడు అనలేదు సార్, నేను చెప్పించేశారు బాబు సార్. అంటే వీరు అంటేనే ఇప్పుడు సారు రాగానే ఇట్లా ఎగురుతుండాలి, సుమలు ఎగురుతాయి, బాంబులు వస్తాయి, అట్లా సారు కూడా ఫ్యామిలీ. మళ్ళా